హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్లో కొత్త నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. ఈరోజు నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్లో ప్లస్ వాట్సాప్ స్టేటస్లో మీరు పెట్టుకోవడం వల్ల వారికి ఉపయోగపడుతూ ఉంటారు, ఎవరికైనా ఉద్యోగం లేని వారికి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయట్లేదు పిల్లల్ని. వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేయండి గవర్నమెంట్ జాబుల కోసం. ఒకసారి రాస్తే వారికి గవర్నమెంట్ జాబ్ రాదు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూర్చుంటారు కాబట్టి రాదు. ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీలో పాస్ అవ్వరు, వెంటనే 90% అలా రావు. దీనికోసం కూర్చుని కృషి చేస్తే వస్తుంది. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. మనకి ఆర్మీలో రావడం అయితే జరిగింది. నెల జీవితం 60,000. ఏజ్ అంటే 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, అందుకని తప్పకుండా అప్లై చేయండి. పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను మీకు. వీడియోను తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. అయితే స్పోర్ట్స్ కోటాలో అయితే నా జాబులు రావడం అయితే జరిగింది. మనకి ఏమేమి స్పోర్ట్స్ కోటాలో ఏమి వచ్చినాయని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందారు. అథ్లెటిక్స్లో ట్రాక్ ఫీల్డ్ ఈవెంట్స్, మ్యాన్, ఉమెన్స్లో 100 మీటర్స్, 200 మీటర్స్, 110 మీటర్స్, హడల్స్, 400 మీటర్స్, 800 మీటర్స్ అనేసి నెంబర్ ఆఫ్ మనకి ఇక్కడ ఈవెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంపు, లాంగ్ జంపు, జావ్లిన్ త్రో, షార్ట్ పుట్టు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మీరు ఎవరైతే స్పోర్ట్స్లో మీకు మెడల్స్ ఉన్నాయో వారైతే అప్లై చేసుకోవాలి అనేసి దీనిలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి ఆర్చరీలో మనకి కాంపౌండ్ అండ్ రెస్క్యూర్ మ్యాన్స్, ఉమెన్స్కి 2 ఉన్నాయండి. స్విమ్మింగ్ మ్యాన్స్, తర్వాత వచ్చి మనకి 100, 200 మీటర్స్, బ్యాక్ స్ట్రోక్ అనేసి మొత్తం స్విమ్మింగ్ సంబంధించినవన్నీ దీంట్లో అయితే రావడం వచ్చింది. తర్వాత మీరు బాస్కెట్బాల్ ఆడి దాంట్లో ఉన్నవారైతే దీంట్లో అయితే అప్లై చేయొచ్చు. తర్వాత వచ్చి నీకు బాక్సింగ్కి 71 kgs ఇక్కడ వెయిట్ కూడా ఇవ్వడం జరిగింది, వారు కూడా దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. డైవింగ్లో వచ్చి మనకి స్పోర్ట్స్ ఉన్నవారు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఫుట్బాల్ ఉన్నవారు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఫెన్సింగ్ వచ్చిన వారు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, దాన్ని జిమ్నాస్టిక్స్ వచ్చిన వారు ఆల్రౌండర్లో మ్యాన్స్కి అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. వెయిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నేను వీడియో లెంత్ అవుతుంది అనేసి నీకు కొద్దిగా షార్ట్కట్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత హాకీ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ విన్నర్ గేమ్ మ్యాన్స్ ఉండాలని చెప్పారు. హ్యాండ్బాల్ మ్యాన్స్కి అయితే ఉంది. కబడ్డీ మ్యాన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఏముంది, డైరెక్టర్ ఆఫ్ పీటీ స్పోర్ట్స్ అండ్ జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది దీనికి నోటిఫికేషను. తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం కావాలంటే, దీంట్లో 2 పోస్ట్ ఉంది. డేటా ఎంట్రీ హవల్దారు, డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ ఉంటుంది. దాంట్లో ఏజ్ అయితే 17.5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎంతలో ఉండాలంటే 1 అక్టోబరు 1999లో వారు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఉండి నుంచి 30 సెప్టెంబర్ 2006 వారిని నింపుకోవచ్చు. ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ యాజ్ పర్ నార్మ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10వ తరగతి చదివిన వారైతే సరిపోతుంది. స్పోర్ట్స్ అచీవ్మెంట్కి వాళ్ళకి మెడలిస్టులు కావాలనేసి అడుగుతున్నారు. దీంట్లో ఇండివిజువల్ షుడ్ మెడలిస్ట్ ఉన్నారు, సీనియర్ జూనియర్ లెవెల్లోనూ, లేకపోతే ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ది తర్వాత స్టేట్ కౌన్సిల్ కానీ, తర్వాత కంట్రీ నేషనల్లో కానీ మనకి ఏదైనా జూనియర్ సీనియర్ లెవెల్లో మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నా కానీ సరిపోతుంది. ఆ ఇండివిజువల్ షుడ్ బి మెడలిస్ట్. తర్వాత ఇండియన్ గేమ్స్ కానీ యూత్ గేమ్స్లో కానీ పార్టిసిపేట్స్ మెడల్ ఉన్నావు కానీ దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి డైరెక్ట్ ఎంట్రీ నాయక్ సుబిదార్కి మనకి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు వారైతే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎంట్రీ పోస్ట్ ఇది. సేమ్ ఏజ్ అయితే సేమ్, ఫిజికల్ అండ్ దీనికి కూడా 10వ తరగతి తీసుకుంటారు.
స్పోర్ట్స్ అచీవ్మెంట్లు ఏమేమి కావాలంటే వీరికి ఇండివిజువల్స్ వుడ్ బి విన్నర్ ఏ మెడల్ వరల్డ్ ఛాంపియన్ ఏషియన్ ఛాంపియన్షిప్లో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్ షుడ్ బి విన్నర్ మెడల్ ఏషియన్ గేమ్స్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఇండివిజువల్. తర్వాత సిడబ్ల్యూజీ వరల్డ్ కప్లో ఆడినవాడు రిప్రజెంటెడ్ ట్వైస్ ఇన్ ఏషియన్ గేమ్స్లో కామన్వెల్త్ గేమ్స్లో 2 సార్లు పార్టిసిపేట్ చేస్తే వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రిప్రజెంటెడ్ ఇండియన్ ఒలింపిక్స్లో మెడల్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, రిప్రజెంటెడ్ చేస్తే సరిపోతుంది. మీరు ఒకసారి దాంట్లో ఒలింపిక్స్కి వెళ్ళి ఆడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఉమెన్స్ డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ నాయక్ సుబిద్దారు వీరికి కూడా మనకి మెన్షన్ దానికి సేమ్ విధంగా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉన్నా అదే విధంగా వారికి మెడల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. దీనికైతే మ్యారేజ్ స్టేటస్, దీనికి అన్మ్యారీడ్ మేల్స్ ఉమెన్స్ కావాలి స్పోర్ట్స్కి. రెండింటికి అన్మ్యారీడ్ ఉమెన్స్ కానీ మేల్స్ కానీ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. పే స్కేల్ అయితే మనకి 2000 మనకి 17లో రివ్యూ జరిగింది. దాని ప్రకారంగా పే స్కేల్ వచ్చి మనకి ఒక 60,000 నుంచి మనకి పే స్కేల్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీరికి పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఆర్మీ కాబట్టి సిఎస్డి ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీకి ఉంటుంది అమెండ్మెంట్. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్ కూడా ఉంది. ప్రమోషన్ కూడా అయితే వీళ్ళకైతే తీసుకుంటారని ఇవ్వడం అవుతుంది. మిస్క్లెన్సీ ఇష్యూస్ వారికి డ్రెస్సెస్ రెగ్యులర్ ట్రావెలింగ్ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అదర్ టేషన్ ఆఫ్ క్లోత్ ఐటమ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈఎస్ఎం స్టేటస్ అయితే వారికి దొరుకుతుంది. ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా రిటైర్మెంట్ అయిపోయిన దొరుకుతుంది. తర్వాత సిఎస్డి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏమేం కావాలి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. హైట్ ఎలా ఉండాలనేవి ఇచ్చారు. ఇది రీజనల్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏ రీజనల్లో మనకి వెస్ట్రన్ హిమాలయ వారికి అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలని, తర్వాత మనకి ఈస్టర్న్ హిమాలయ వారికి 160 ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. పంజాబ్ హర్యానా వారికి ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాడికి సౌత్ ప్లేన్లో వస్తారు కాబట్టి 166 సెంటీమీటర్లో వారికి హైట్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఇక్కడ 2 ఉన్నాయి. వారికి 166 సెంటీమీటర్ హైట్ ఉండాలి. వెయిట్ యాజ్ పర్ దానికి చెస్ట్ కూడా యాజ్ పర్ హైట్ బట్టి ఉంటుంది. తరగతికి ఒక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్లు 5 minutes 45 secondsలో అయితే వారికి కంప్లీట్ చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో 9 feet డిచ్ క్వాలిఫై అవ్వాలి, జిగ్జాగ్ బ్యాలెన్స్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ ఫిమేల్స్కి ఏ విధంగా ఉన్నాయంటే 162 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ యాజ్ పర్ ఆర్మీ మెడికల్ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది. చెస్ట్ ఎక్స్పెండిచర్ 5 సెంటీమీటర్లు ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. స్పెషల్ రిలాక్సేషన్ ఆఫ్ హైట్కి 4 సెంటీమీటర్ వచ్చేటప్పటికి వీరికి నార్త్ ఈస్ట్ రీజన్ వారికి అయితే ఉంది. గొరవాల్స్ వారికి అయితే ఉంది. మనకైతే అలాంటివి ఏమి లేవు కాబట్టి మీరేం పట్టించుకో అవసరం లేదు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మనకి లేడీస్కి అయితే ఏ విధంగా ఉందంటే 1.6 8 minutesలో పరిగెట్టాలి. 10 feet లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. 3 feet హై జంప్ క్వాలిఫైయింగ్ ఉంటుంది అనేసి క్వాలిఫైయింగ్ వారిని దీంట్లో తీసుకుంటారు. తర్వాత మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఆర్మీకి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ వాళ్ళకి మెడికల్ టెస్ట్ ప్రకారంగా వారిని అయితే మిమ్మల్ని తీసుకుంటారు. తర్వాత టాటూస్ ఉండకూడదని ఇవ్వడం అయితే జరిగింది మీకు. తర్వాత సిక్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత మనకి డాక్యుమెంట్ రిక్వైర్డ్స్ ఏమున్నాయంటే ఫోటోగ్రాఫ్స్ మనకి 20 ఫోటో కాపీస్ కావాలని ఇవ్వడం అయితే జరిగింది. అటెస్టెడ్ లేకుండా ఉండాలి. క్యాప్ కానీ అటువంటివి ఉండకూడదు. కలర్ ఫొటోస్ అయితే కావాలని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అన్నీ కావాలి. డొమెసైల్ సర్టిఫికేట్ కావాలి. తహసీల్దార్తో డొమెసైల్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి తహసీల్దార్స్ తీసుకోవాలి. అంతే ఎంఆర్ఓతో తీసుకోవాలి. మండల రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ అంటారు. రిలీజియన్ సర్టిఫికేట్ ఉండాలి. స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత అన్మ్యారీడ్ సర్టిఫికేట్ 6 months బిఫోర్లో అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే కావాలని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లోనూ. తర్వాత స్పోర్ట్స్ కిట్స్ మీరే తీసుకురావాలి. తర్వాత ట్రైనింగ్ అండ్ ఇంటీరియర్ ఎంగేజ్మెంట్కి అయితే ట్రైనింగు, తర్వాత
డిశ్చార్జ్ అండ్ అన్సూటబిలిటీ అలాంటివి ఉండకూడదు. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి అప్లికేషన్ మనం పెట్టుకోవాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. షార్ట్ లిస్ట్లో వరకు మీకు వారైతే పిలుస్తారు. ఐడ్ స్పోర్ట్స్ ప్రకారంగా కాలప్ లెటర్స్ అయితే మీకు ఇంటికి రావడం అయితే జరుగుతుంది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని అక్కడికి అయితే వెళ్ళాలి. 5 డేస్ అక్కడ స్పెండ్ చేయడానికి మీరు ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాలి. మనకి హౌ టు అప్లై అండి అలా వెళ్ళాలంటే ఆఫ్లైన్ కాబట్టి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని A4లో డౌన్లోడ్ చేసుకుని వారికి దాన్ని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. దీన్ని తర్వాత ఇన్ఫర్మేషన్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఇవన్నీ నేను ఈ నోటిఫికేషన్ కింద అయితే మీకు ఇస్తాను. మీకు దీని పూర్తి డీటెయిల్స్ని చదివి తర్వాత అప్లై అయితే చేయండి. నేను ఆల్రెడీ ముఖ్యమైన విషయాలు అయితే మీకు అన్నీ చెప్పడం అయితే జరిగింది. తర్వాత క్యాండిడేట్స్ కాంటాక్ట్ ఎక్కడ చేయాలంటే IHC MOD ఆర్మీలో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. 01123019078కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితేనే నేను అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. దీంట్లో మీకు ఆ ఫోటో అందించాలి. మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషను, తర్వాత మనకి మీ పేర్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అన్ని పేర్లు రాయాలి. ఆధార్ నెంబరు, ఫాదర్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత డిస్ట్రిక్టు, స్టేటు, తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ను, తర్వాత టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ID, తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ఎడ్యుకేషను, స్టార్టింగ్ ఫర్ ది మ్యాట్రిక్ కోసం ఇవ్వాలి. నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి దీంట్లో. తర్వాత వచ్చి మనకి మ్యారీడ్ స్టేటస్, అన్మ్యారీడ్ అని రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ ఎన్రోల్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, రీజన్ ఏదైనా ఎక్కడైనా మీరు డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఆర్మీలో అట్లా అయితే రాయవలసి ఉంటుంది. స్పోర్ట్ డిసిప్లిన్ ఎలా ఉన్న, తర్వాత లెవెల్స్ ఏమైనా నేషనల్ లెవెల్ ఆడారా, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడారా, తర్వాత ఇండియన్ గేమ్స్ ఆడారా, యూత్ గేమ్స్ ఆడారా, అచీవ్మెంట్కి సంబంధించి రాయాలి. విజిబిలిటీ అంటే ఐడెంటిటీ మార్క్స్ మీ దగ్గర మోల్స్ ఉంటాయి కదా, వాటి కోసం రాసేయాలి. దీనికి సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ పెట్టి ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా కంపల్సరీ కావాలి. సిగ్నేచర్ ఉండాలి, పేరెంట్స్ సిగ్నేచర్ కూడా కంపల్సరీ కావాలని ప్రతిదీ మీకు దీనికి సంబంధించిన సర్టిఫికెట్లకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే కంపల్సరీ పెట్టి దీన్ని అయితే పంపించవాలనేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నీకు బివేర్ ఆఫ్ ఏజెంట్, ఎవరైనా సరే మీకు మిమ్మల్ని జాయిన్ చేసేస్తాం, ఆర్మీలో జాయిన్ చేస్తాం అలాంటి ఎవరైనా చెప్తే మాత్రం అలాంటి ఏమీ నమ్మకండి అనేసి దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది అప్లికేషన్కి ఇది అన్మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం ఇండియన్ ఆర్మీలో మనకి స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి హవల్దారు, నాయక్ సుబిదారు. హవల్దార్ అంటే హెడ్ కానిస్టేబుల్, మీకు తెలియకపోతే నాయక్ సుబిదార్ అంటే ASI పోస్టుల కోసం, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటారు పోలీస్ లెవెల్లోనూ. దానికోసం అయితే నీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి మీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు దాకా లాస్ట్ డేట్ ఉందంటే 1 ఏప్రిల్. ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్ ఎలా ఉండాలంటే 1 ఏప్రిల్ 2022 to 31 2024 లోపల అయితే వారు నింపగలుగుతారు దీన్ని. మీరు దీన్ని అయితే అప్లికేషన్ ఫుల్గా నింపేసి దాన్ని మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ పోస్ట్ చేయాలంటే మనకి డైరెక్టర్ ఆఫ్ PT అండ్ స్పోర్ట్స్ అండ్ జనరల్ స్టాఫ్ బ్రాంచ్ IHU అండ్ MOD ఆర్మీ, రూమ్ నెంబర్ 746 A వింగ్, సేనా భవన్, న్యూఢిల్లీకి అయితే పంపించవలసి ఉంటుంది ఆ పోస్ట్ని. ఓకే, మొత్తం మీరు అందరూ తప్పకుండా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళందరూ సరే దీనికి మిస్ అవ్వకుండా అప్లై చేసి అందరూ మీరు ఆర్మీలో అయితే జాయిన్ అవ్వాలనేసి కోరుకుంటూ, ఓకే, వాచింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.